భూ వివాదాలు నమ్మిన బంట్లనే హంతకులుగా మారుస్తున్నాయి. పెరిగిన భూముల రేట్లు అనుచరుల్నే తిరుగుబాటుదారులుగా మార్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కారణంగా రాజధానిలో నయా ధనికులు పెరిగిపోయారు. నేతలు క్రిమినల్స్ జోక్యంతోనే హత్యలు దాడులు జరుగుతున్నాయి. నమ్మకంగా వెంట తిరుగుతున్న వారే గొంతులు కోస్తున్నారు. ఇటీవల దాడులపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ లో కొద్దిగా భూమి ఉంటే చాలు కోటీశ్వర్లైపోవచ్చు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే మరింత ధనవంతులు కావచ్చు. అధికారుల నిర్లక్ష్యం, నేతల అండదండలతో భూబకాసురులు పేటరేగిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేస్తున్నారు. వెనుక తిరిగిన వారే భూమి కోసం వెన్నుపోట్లు పొడుస్తున్నారు. కొద్ది కాలం క్రితం విజయవాడ టీడీపీ నేత చలసాని పండు హత్య జరిగింది. ఆ తర్వాత పరిటాల హత్య కేసులో నిందితుడు సూరి హత్య జరిగింది కూడా ఆస్తులు, భూముల కోసమే. హత్య చేసింది నమ్మిన బంట్లే. తాజాగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై దాడికి తెగబడింది ఒకప్పుడు ఆయన సన్నిహితులే, అనుచరులే. దీనికి కారణం కూడా భూ వివాదాలే. అక్బరుద్దీన్ పై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్ పహిల్వాన్ ఎమ్మెల్యేకు నమ్మిన బంటుగా ఉంటూ కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించి ఎంబీటీలో చేరి ప్రత్యర్థిగా మారారు. ఒకప్పుడు ఎర్రగడ్డలో నివాసముండే పహిల్వాన్ అమీర్పేట మీదుగా బార్కాస్ చేరాడు. కుస్తీ పోటీల్లో గెలుపొంది మల్లయోధుడిగా పేరు పొందిన పహిల్వాన్ బార్కాసులో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. పాత బస్తీకి ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం, హార్డ్వేర్ పార్క్ వంటివి రావడంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. దాంతో మహ్మద్ రియల్ వ్యాపారంలో దిగాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన వివాదాల పరిష్కారానికి రాజకీయ పలుకుబడి అవసరమని గ్రహించాడు. మజ్లిస్ పార్టీ సహకారం లేనిదే అక్కడ కొనసాగడం కష్టమని గ్రహించిన పహిల్వాన్ ఆ ప్రాంతంలో మంచి పట్టున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అనుచరుడిగా చేరాడు. కొద్ది కాలంలోనే అక్బర్ కు నమ్మిన బంటుగా ముద్రపడ్డాడు. అప్పటికే తనపై ఉన్న రౌడీ షీట్ ను అక్బరుద్దీన్ సాయంతో తొలగింపు చేసుకున్నాడు. అక్బర్ సహాయంతో అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. భూ వివాదాల్లో అక్బర్ తో విభేదించిన పహిల్వాన్ చివరికి ఎంఐఎం నుంచి బయటకొచ్చి ఓవైసీ కుటుంబానికి ప్రత్యర్థి పార్టీ అయిన ఎంబీటీలో చేరాడు. గత ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట సెగ్మెంట్ లో అక్బర్ తో పోటీ పడ్డాడు. హోరాహోరీ పోరులో అక్బర్ చేతిలో ఓడిపోయాడు. ఒకప్పుడు తన అనుచరుడిగా ఉంటూ ఆర్థికంగా బలపడిన పహిల్వాన్ తనపైనే పోటీ చేయడాన్ని అక్బరుద్దీన్ జీర్ణించుకోలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అక్బర్ అప్పటినుంచి పహిల్వాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. ఆ కడుపు మంటతోనే ఒకప్పుడు భయ్యా అని పిలిచిన నోటితోనే అక్బర్ పై దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు. అన్నా అంటూ వెంట తిరిగిన అనుచరులు నమ్మిన బంట్లుగా మెలిగిన వారు నమ్మక ద్రోహం చేయడం గతంలో కూడా పలు కేసుల్లో కనిపిస్తుంది. వీటన్నిటికీ భూ వివాదాలు, ఆస్తుల తగాదాలే కారణం కావడం విశేషం. రియల్ వ్యాపారం చేసే టీడీపీ నేత చలసాని పండును ఆయన అనుచరుడు మహేందర్ రెడ్డి హత్య చేశాడు. మద్దెల చెరువు సూర్యుని చంపింది కూడా ఆయన నమ్మిన బంటు భానుకిరణే. భూ వివాదాల్లో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యలకు దిగడం సర్వసాధారణమే. అయితే కలిసి వ్యాపారాలు చేసుకుంటూ స్పర్ధలు రావడంతో అనుచరులే తమ వారిపై హత్యలకు దిగుతూ దాడులకు పాల్పడుతూ కొత్త నేర ప్రపంచానికి బాటలు వేస్తున్నారు.